సత్యం అండి. అందరూ డిస్కౌంట్ సత్యం అని పిలుస్తుంటారు. మీరు అమలాపురం సెంటర్ కి వచ్చి సత్యం అని అడగండి, అడ్రస్ చెప్తారా? చచ్చినా చెప్పరు. అదే డిస్కౌంట్ సత్యం అని అడగండి, ఇంటి ముందు దింపుతారు. అది మన లెవెల్. మరేనండి మా వాడు మామూలుడు కాదండి. ఇది బాబు బతుకున్న రోజుల్లో హై స్కూల్ వరకు చదివిస్తానంటే స్కూల్ ఫీజులో డిస్కౌంట్ ఇవ్వలేదని చదవడం మానేశానండి. చిన్నప్పుడు ఒకసారి సబ్బు కొనుక్కోవడానికి వెళ్తే సబ్బులో డిస్కౌంట్ ఇవ్వలేదని చిన్నప్పటి నుంచి సబ్బు వాడమే మానేశానండి. తినే తిని దగ్గర నుంచి కట్టుకునే బట్టల వరకు డిస్కౌంట్ లేనిది ఏ పని చేయడు, ఏ వస్తువు కొండో. మరి మా అమ్మాయికి రేపటి నుంచి 2 పూట్ల అన్నం పెడతాడా లేక డిస్కౌంట్ పెడతా 1 పూట పెడతాడా? జోకా? జోకులు వేస్తే బూతులు వచ్చేస్తాయి, అందులో డిస్కౌంట్ ఉండదు. మరి అదిగో అమ్మాయి వచ్చేసింది. సీర బలేగుంది. డిస్కౌంట్ లో కొన్నారా? కాదు, డబ్బులిచ్చే కొన్నాం. పేరేమిటో? వీర వెంకట బాల త్రిపురా సుందరి సులోచన. డిస్కౌంట్ లేదా? సులోచన అని పిలవచ్చు. నచ్చిందే. అయితే అమ్మాయి మీకు నచ్చినట్టేనా? మీరిచ్చే కట్నంలో డిస్కౌంట్ అడగకపోతే నచ్చినట్టే. ఏమండి, మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడచ్చా? ఏమిటి నువ్వు మాట్లాడేది? బెదిరిస్తారేంటి? మాట్లాడుకుందాం, మీరు పదండి. రండి. నాతో ఏదో మాట్లాడాలన్నారుగా? మీరు నాకు బాగా నచ్చారు. థ్యాంక్స్. మన ఫేస్ బ్యూటీ అటువంటిది. ఫేర్ అండ్ ఓన్లీ వాడతాం కదా. సబ్బు కొంటే ఫేర్ అండ్ ఓన్లీ ఫ్రీ అన్నారు. అందుకే సబ్బు ఫ్రెండ్ తో కొనిపించి ఫేర్ అండ్ ఓన్లీ మనం వాడేస్తాం అనమాట. చెప్పండి. మీ డిస్కౌంట్ పాలసీ నాకు బాగా నచ్చింది. థ్యాంక్స్. మీరేమనుకోపోతే నేను మీకు డిస్కౌంట్ ఇద్దాం అనుకుంటున్నా. పెళ్లికి ముందేనా? బాగోదేమో. ఏం పర్వాలేదు. మీ పేరేంటి? చెప్పేగా, సత్యం. డిస్కౌంట్ సత్యం. యా. ఏం లేదు, మీకు అభ్యంతరం లేకపోతే ఈ బాబుకి మీ పేరు పెట్టుకుందామని. ఎవడీడు? రంగు తేడా తప్ప అచ్చు నాలా ఉన్నాడు. నా కొడుకు. పెళ్ళైతే మన కొడుకు. అంటే ఏముంది, పెళ్ళైతే అందరికి పెళ్ళామే వస్తుంది. కానీ మీరు చాలా అదృష్టవంతులు. డిస్కౌంట్ లో 6 నెలల కొడుకు కూడా వస్తున్నాడు. అవునా? అమ్మో, నాకు ఈ డిస్కౌంట్ వద్దు. పెళ్లి క్యాన్సల్. అంతే, ఆ దెబ్బ కిటికీ దూకి పారిపోయాడు. ఇంకెప్పుడు ఎవరిని డిస్కౌంట్ అడగడు. ఏమైంది పద్మ? నేను కాలేజ్ కి వెళ్తుంటే పక్కూరు ప్రెసిడెంట్ కొడుకు రోజు ఏం కాలేజ్ కి వెళ్తావు, ఈ రోజు మా తోటలోకి రాని పిచ్చి పిచ్చిగా. పద చెప్తా. ఊళ్ళో అన్ని నీటి గుర్రాలే గాని జాతి గుర్రం ఒకటి కనిపించట్లేదేంట్రా? అదిగో వాడే. గురు, అదిగో జాతి గుర్రం. చూసావు కదరా మన ఫాలై. దీన్ని ఏడిపిస్తే దాన్ని వెంట పెట్టుకొచ్చింది. ఇక్కడ ఏమండి, ఆ అమ్మాయిని ఏడిపించారంట? ఏడుస్తుందో లేదో చూద్దామని. అబ్బో, కొడతావేంటి? అరుస్తావో లేదో చూద్దామని. కొట్టడానికి వీల్లేదు. అయ్యో, మళ్ళీ కొడతావేంటి? సారీ. ఆ అమ్మాయికి ఏం తెలీదు. పోనీ నేను తోటలోకి రానా? కొట్టనంటే మరి తీసుకెళ్తాను. ఏంటి రాసుకునేది? దోశ మీద కారం. ఇక్కడ రాసుకోడాలు పూసుకోడాలు ఉండవు. తినగా బిల్లుగట్టు. ఏంటి చొక్కా పట్టుకుంటావు? అయితే తీసుకో. 100 చిల్లర లేదు. ఏ చిల్లర మనిషిగా అంతనా? ఉంచుకో, రేపు వస్తాగా. నీకు బుద్ధి జ్ఞానం ఉందా లేదా? ఎవరో వ్యాపారాలు చేయాలా అక్కర్లేదా? ఏటా సౌండ్ తగ్గించా. ఏమైంది? సౌండ్ తగ్గించమంటే చూసావా ఎలా పెంచేసిందో? అందుకే కదా ఆడదాన్ని రాక్షస అనేది. రాక్షస రాబందా? చూడలా తడగా చూపిస్తా. బాబాయ్ నువ్వు రా చెప్తా. బాబాయ్. అయ్యయ్యో, ఏంటి చింతామణి చిక్కిపోయావేంటి? డేటింగ్ చేతనా? ఎవరితోటి? ఎవరితో ఏటి? నేనే చేతనా. కొంచెం సిగ్గుదామని. దాని డేటింగ్ అంటారు చింత, డైటింగ్ అంటారు. దానికి ఉన్నవి ఎక్కువై డేటింగ్ చేస్తుంది. మనం ఉన్నవి అమ్ముకొని డ్రింకింగ్ చేస్తున్నాం. నాకు బుద్ధి లేక మీ దగ్గర పని చేస్తున్నాను. నాకు తెలియకడుతాను. దానికి ఉన్నదేంటి నాకు లేనిదేంట్రా? సరుకండి, సరుకు నాణ్యం చూస్తారు జనం. అన్ని మూసుకునే కూర్చున్నామండి. ఏమైంది అసలు? ఏమైందంటారేటండి? నా బతుకంతా హోటల్లో కలిసి గాలిపోయి అయిపోయింది. ఈయన ఏమన్నా మళ్ళీ అడిగానా, మాన్యాలు అడిగానా? 2 అక్షరాలు పెళ్లి చేయమని అడిగాను. దినం కూడా 2 అక్షరాలే. అదెందుకులేండి, మనిషివా తొమ్మిపోతావా? సౌండ్ తగ్గించమంటే మా లేడీస్ అనేది మేముండగానే. ఏంటి మీ లేడీస్? మా లేడీసే. ఇదేంటిది? నేను సపోర్ట్ చేస్తుంటే నన్నే కొట్టేశావు. నర్మయ్, నాకెవరు సాయం అక్కర్లేదు. నా కాళ్ళ మీద నేను నిలబడగలను. రమ్మను. ఎవరొస్తారా? రమ్మను.
ఎవరిని చూపిస్తే వాడి ముందు తలంచుకుని తాళి కట్టించుకున్నాం. చిచి, చదవేస్తే ఉన్నమతి పోయిందని వయసు వచ్చిన కొద్దీ బుద్ధి జ్ఞానం లేకుండా పోతుంది. ఏమండే మిమ్మల్ని ఇలా ఏమీ పట్టనట్టు కూర్చుంటే ఏదో ఒక రోజు మన పరువు తీసుకెళ్లి గోదాట్లో కలిపేస్తుంది. అది ఏమైంది? నా సార్థమైంది, నా చావైంది, నా దినం అయింది. ఇన్నైనా కాఫీ మాత్రం అవ్వలేదు. ఏ ఇప్పుడు కాఫీ తాకపోతే ప్రాణం పోతుందా? అవ్వా అవ్వా ఎంత సిగ్గుమాలింది. కాకపోతే మొన్న ఇదిగో ఈ ఫోటో తీసుకొచ్చి తన కొడుకని చెప్తుందా? పిల్లాడు చాలా అందంగా ఉన్నాడు. పేరేంటో? బోడిలింగం. ఈ విషయం ఊళ్ళో నలుగురికి తెలిస్తే ఈ జన్మకి దానికి పెళ్లి అవుతుందా? అయినా నాకు తెలియక అడుగుతాను, మొన్న వచ్చిన అమలాపురం పెళ్లి కొడుక్కి ఏం తక్కువ అని. వాడు పెళ్లి కొడుకులా లేడు, పందిట్లో గుంజలు పాతే వాళ్ళ ఉన్నాడు. అబ్బో తమరి మొహానికి నవమన్మధుడు దిగొస్తాడు. ఏమో వస్తాడేమో. నీకు మా నాన్న రాలేదు? వస్తానన్నా. మంచి తల్లి. అయ్యో అయ్యో మీ ముందే అదన్ని మాట్లాడుతుంటే చూస్తూ కూర్చుంటారేమండి. నువ్వు గ్యాప్ ఇస్తే మాట్లాడదామని. ఆపాను, ఇప్పుడు మాట్లాడండి. కాఫీ అయిందా? అమ్మో మళ్ళీ లేడీసు. చచ్చా వీళ్ళు లేడీసా యమదూతలా? అరే ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తున్నారు. అసలు మగాళ్ళు 70%, ఆడాళ్ళు 30% అని ఎదవెవడో కానీ కనబడి సంపేతానండి. బాబు ఏం బాబు? ఇందాక నుంచి చూస్తున్నాను. అల్లగెళ్తున్నారు, ఇళ్ళగొస్తున్నారు, అల్లగెళ్తున్నారు, ఇళ్ళగొస్తున్నారు. తమరికి నీళ్ళంటే భయమా? కాదు, వాళ్ళంటే భయం. తమరి పేరు సుందరం అండి. నీకెలా తెలుసు? ఊళ్ళో అందరూ చెప్పుకుంటున్నారులేండి. ఏం చెప్పుకుంటున్నారేంటి? ఓ మోస్త్రం మొగడు అని. పొద్దున్నే లేడీస్ వాళ్ళు ఎంత మాట అనిపించుకున్నాను. అయితే ఈ విషయం మీ పిన్నికి తెలిసిందనమాట. అబ్బో మళ్ళీ లేడీసు. అదేంటి అతను మనల్ని చూసి దాక్కుంటున్నాడు? సుందరమా అతనంతే. ఆడదాన్ని చూస్తే వేడి తగిన ప్లాస్టిక్ కవర్ లాగా ముడుచుకుపోతాడు. నాకు పెళ్లి కుదిరింది కానీ లేదంటే నేనే చేసుకునేదాన్ని. మనం అతన్ని పలకరించినా కన్నెత్తి చూడు, పన్నెత్తి మాట్లాడు. అంత మంచివాడు. ఏంటి ఆగిపోయావు? పాపం అతను ఇంకా అక్కడే ఉన్నాడే. నువ్వు సాయంత్రం రా, అతను అక్కడే ఉంటాడు. రా. ఎవరి గురించో నీకెందుకే కంగారు? అయ్యో సుందరమేనే, పాపం బస్సు మిస్ అయినట్టుంది. అమ్మయ్య ఎక్కాడు. మీ మొహం దిగిపోయి ఉంటాడు చూడు. అవునా? అదేంటి అటు చూడు, లేడీ కండక్టర్ ఉందిగా. అబ్బా అదిరిపోయింది. నాకు మాటలు రావట్లేదు, టెన్షన్ వచ్చేస్తుంది. టెన్షన్ తగలడా? విషయం ఏంటో చెప్పా. నేను చెప్పలేను సార్. అటు చూడండి, అటు చూడండి.